లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. భారత రాజ్యాంగం తమకు వర్తించదన్నట్లుగా ఏపీ పాలకులు వారి కనుసన్నల్లో పనిచేసే పోలీసులు గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. తమ అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వారు భావిస్తున్నట్లుంది. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ విధానాల్లోనూ తప్పులెత్తి చూపితే ప్రభువులు సహించలేకపోతున్నారు. పాలకపక్ష నేతలను విమర్శిస్తే పోలీసులు తట్టుకోలేకపోతున్నారు. అందరూ కలిసి అన్యాయంగా పాలకపక్షంలో వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోలీసులు మండిపడుతున్నారు. ప్రశ్నించిన వారిని అమాంతం గొంతు నిలిమి తెచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అనధికారికంగా తమ నిర్బంధంలో ఉంచుకుంటున్న పోలీసుల దుర్నీతిని ఎండగట్టేందుకు బాధితుల తరపు వారు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయక తప్పటం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పాలన చేస్తోంది. తాము ఎలాంటి తప్పులైనా చెయ్యొచ్చు, కానీ ఆ తప్పులను ఎవరూ వేలెత్తి చూపకూడదని కూటమి నేతలు అనుకుంటున్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు, అమాంతం ఖాకీలు ఆగ మేఘాల మీద అక్కడ వాలిపోతున్నారు. పాలకులకు కోపం తెప్పించిన వారిని కారు చీకట్లో కిడ్నాప్లు చేసి పట్టుకుపోతున్నారు. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో, వారిపై ఏ కేసులు ఉన్నాయో, వారిని ఎక్కడికి తీసుకుపోతున్నారో బంధువులకు కూడా చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్బంధంలోకి లాక్కుపోతున్నారు. రోజుల తరబడి వారిని అరెస్టు చేసినట్లు చూపించకుండా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తమ వారి ఆచూకీ కోసం బంధువులు వస్తే తమకేమీ తెలీదంటున్నారు. దీంతో బంధువులు న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పడం లేదు. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన వాళ్ళందరూ కూడా దాదాపు 5-6 రోజులు, వారం రోజుల పాటు పోలీసుల నిర్బంధాలకు గురైన తర్వాత వీళ్ళు ఇంకా వదిలిపెట్టరు అనే కేసులు కూడా పెట్టాలి. అప్పటికి తర్వాత వీళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతనే వాళ్ళని భయభ్రాంతులను చేసేదానికి మాత్రమే చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత అనేక కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినారంటే పోలీసులను ధిక్కరించినారని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇంకోవైపు వాళ్ళ హక్కుల కోసం తర్వాత మేము ఏ నేరం చేశామో ఆ నేరాన్ని చెప్పండి, దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా మాకు న్యాయ సహాయం అందించే మార్గాలు కూడా మేము వెతుక్కోవాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేశారు. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన తర్వాత వీళ్ళను మరింత అనగదొక్కాల. ఇట్లా ధైర్యంగా ఉండేవాళ్ళు తర్వాత పోలీసులంటే కూడా భయపడకుండా ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన కక్షపూరితంగా వివరించి మరిన్ని కేసులు పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ భావించింది. అందులో భాగంగానే ఒక్కొక్కరిపైన 20కి పైన కేసులు పెట్టినారు. కొంతమంది పైన 10 కేసులు పైగా పెడుతున్నారు. ఎప్పుడో 2018లో పెట్టిన పోస్టులపై ఇప్పుడు వేధించుకు తింటున్నారు. కూటమి నేతలను నిలదీస్తూ శ్రీకాకుళంలో ఒకరు పోస్టు పెడితే రాయలసీమలో కూటమి కార్యకర్తల చేత పిటిషన్ వేయించి మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టిస్తున్నారు. కేవలం తమని ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వమే ఇలా పోలీసుల చేత అక్రమ కేసులు కట్టించి అక్రమ నిర్బంధాల్లోకి తోయించి నరక యాతన పెడుతోందని న్యాయరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని పోలీసులకు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఈ కేసులన్నీ పెట్టించినటువంటి పరిస్థితి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ అతను ఎవరో కూడా ఇతనికి తెలియదు. అతనికి వ్యక్తిగతంగా అతనికి వచ్చినటువంటి నష్టమో ఏమీ లేదు. ఎవరో ఇక్కడ సపోజ్ ఒక చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ మీదనో ఒక ట్వీటో ఒక పోస్టో పెట్టాడంటే అతనికి సంబంధించినటువంటి చిత్తూరులో ఉన్నటువంటి అతనికి సంబంధించి ఏ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక కార్యకర్త కంప్లైంట్ ఇస్తే ఆ కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం. ఇచ్చాపురంలో ఒక కార్యకర్త ఎవరైనా కూడా మాట్లాడితే పోస్టు పెడితే అతన్ని తీసుకొని వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డోను, ఆదోని అలాంటి మారుమూల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఈరోజు కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. అంటే ఇది ఆర్గనైజ్డ్ గా, అంటే వాళ్ళు బెయిల్ పెట్టుకోవడానికి కానీ, తర్వాత తిరగడానికి కానీ, తర్వాత భవిష్యత్తులో వాళ్ళు సఫర్ అయ్యే విధంగా ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు ప్రభుత్వము పోలీసు యంత్రాంగం పనిచేస్తుందనేది మనం ప్రస్ఫుటంగా కనపడుతోంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన వారిపై పోలీసులు కక్ష గట్టేస్తున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే చచ్చినట్లు పోలీసులు తాము నిర్బంధించిన వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి వస్తోంది. దాంతో వారు రగిలిపోతున్నారు. తమనే ధిక్కరిస్తారా అని హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన వారిపై లెక్కకు మించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరెవరిపైన ఎక్కడెక్కడ కేసులు పెడుతున్నారో, ఎప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో, ఎప్పుడు ఏ కోర్టులో రిమాండ్ చేస్తున్నారో అనేది కూడా
బంధువులకు కానీ తర్వాత ముద్దాయిలకు కానీ చెప్పడంలే. తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళు న్యాయ సహాయం పొందేందుకు కావాల్సిన ఎఫ్ఐఆర్లు కానీ రిమాండ్ రిపోర్ట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గంగా జరుగుతుంది. అదేవిధంగా పెద్దింటి సుధారాణి అనే ఆమెను ఒక మహిళని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు. ఆమెను అనేక స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, అనేక కేసులు బనాయించారు. అయితే దీంట్లో వాళ్ళ భర్త అతనికి ఫేస్బుక్ ఉంది కానీ ఎక్కడ ఒక్క పోస్టు చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే ఆమెతో బట్టి ఆమె ఎన్ని కేసుల్లో ఉంటే అన్ని కేసుల్లో కూడా ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్లకు తిప్పడము, అదేవిధంగా జైల్లో నిర్బంధించడం కూడా జరుగుతుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే సేమ్ కంటెంట్ ఒకటే ఉంటుంది, ఒకే పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ పైన 10 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి దానిపైనే ఇది పెడుతున్నారు. ఇవన్నీ కూడా కోర్టు పరీక్షకు నిలబడవు. అయితే తాత్కాలికంగా వీటన్నిటిని కూడా భయభ్రాంతులను గురి చేయడానికి కూటమి ప్రభుత్వం చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. దీనిపైన చట్టపరమైన న్యాయపరమైన చర్యలను మేము తీసుకుంటున్నాం. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేయటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ కొనసాగిస్తున్న ఈ దమనకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని, లేకపోతే ప్రజాగ్రహం చూడక తప్పదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.